చాలామందైతే షాక్ అనుకుంటారనమాట. ఏంటి ఎస్‌బిటెట్ ఏంటి? ఇంత త్వరగా రిజల్ట్స్ అనౌన్స్ చేయడమా? అని షాక్ అవుతున్నారనమాట. అయితే ఈ సంవత్సరం మనం కొత్తగా తెలిసినట్టు డిజిటల్ వాల్యుయేషన్ అయితే అవుతుందనమాట. అయితే మనకు రీసెంట్‌గా లెక్చరర్స్‌కి ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే మే 8 కల్లా అయితే కరెక్షన్స్ అయిపోవాలనమాట. అయితే కొంచెం అటు ఇటు అయినా కూడా రేపటికి లేకపోతే ఎల్లుండికైతే కరెక్షన్స్ అయితే టోటల్‌గా అయిపోతాయన్నమాట. సో, మనకు చాలామందైతే రిజల్ట్స్ పోయినసారిలాగా డిసెంబర్‌లో ఏమన్నా వస్తాయా? లేట్ అవుతాయా? అంటే డిజిటల్ వాల్యుయేషన్ కాబట్టి మనమేమనుకున్నాము కొత్తగా స్టార్ట్ చేశారు కదా! కొంచెం లేట్ అవుతుందేమో అటు కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి ఏమైనా ఎర్రర్స్ అవన్నీ చూసుకోవడం లేదు. ఈసారైతే కొంచెం ఫాస్ట్‌గానే చేయాలనుకుంటున్నారనమాట. అయితే మనకు ఫస్ట్‌గా అయితే C16, C20 వదలొచ్చు. లేదు అంటే 3 స్కీమ్స్ కలిపి ఒకేసారి కూడా వదలొచ్చు. అయితే మనకు పేపర్స్ కరెక్షన్ అయిన 7 డేస్ లేదా 10 డేస్ లేదంటే ఒక వీక్, 2 వీక్స్‌కైతే రిజల్ట్ అయితే రావచ్చనమాట. అయితే మనం ఏ డేట్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటే ఇక్కడ నుంచి చూసుకుంటే మనం మే 15 కానీ, మే 10 కానీ, లేదు మే 10 వచ్చే ఛాన్స్ లేదనుకోండి. మే 15 కానీ, మే 20, 21 ఒకవేళ సండే అయ్యుంటే 22 ఇలా అయితే వస్తాయన్నమాట. అయితే దీంట్లో మనం ఒక పొరపాటు ఏముందంటే ఇప్పుడు మనకు పేపర్ అనేది డిజిటల్ ఎవాల్యుయేషన్ అయ్యంటే నార్మల్ కరెక్షన్ అయితే టీచర్ కరెక్షన్ చేస్తారు కాబట్టి పేపర్ బుక్లెట్ మామూలుగా తీసుకొని అలా ఓపెన్ చేసి కరెక్షన్ చేస్తూ చూసుకుంటారు. డిజిటల్ వాల్యుయేషన్‌లో ఏమవుద్దంటే ఇలా కట్ చేసి ఉంటది కాబట్టి పేపర్‌ని ఫోటో తీయాలి పీడీఎఫ్ లాగా. అప్పుడు ఏమవుద్దంటే నంబర్స్ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దూరంగా అటువైపుకి బోర్డర్‌కి దగ్గరగా రాస్తారు. అప్పుడేంటి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఆ నంబర్స్ అనేవి ఎగిరిపోతాయి. అలా ఎగిరిపోయినప్పుడు కూడా క్రిటికల్ అవ్వచ్చనమాట. అలా ఉండడం వల్ల స్టూడెంట్స్‌కైతే లాస్ అయితే అవుతుందనమాట. సో, టీచర్స్ అవి చూసే చేసుకుంటారు అనైతే అనుకుంటున్నాం. ఒకవేళ లేదు అంటే మాత్రం పోవచ్చు. అయితే మనకు తర్వాత 3 ఉంటాయన్నమాట. రీకౌంటింగ్ ఉంటుంది, రీవెరిఫికేషన్ ఉంటుంది, లేదు అంటే ఛాలెంజింగ్ వెరిఫికేషన్. మనకు రీవెరిఫికేషను, ఛాలెంజింగ్ వెరిఫికేషన్ ఓకే. కానీ ఈ రీకౌంటింగ్ అయితే వేస్ట్ అనమాట. సో, అలాగే ఏమన్నా చేసుంటే మాత్రం స్టూడెంట్స్ భయపడొద్దు. సో, జస్ట్ ఒకసారి చూసుకోండి. మేము ఇలా రాస్తున్నామా లేదా అన్నట్టు ఒక ఐడియా అయితే వచ్చిండాలనమాట. అయితే మామూలుగా అయితే 45 డేస్ 60 డేస్ వరకు అయితే తీసుకుంటారనమాట తెలిసిందే. అయితే ఇక్కడ వచ్చిందేంటంటే టీచర్స్ అనే వాళ్ళని ముందుకైతే అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచే పేపర్స్ కరెక్ట్ చేయడం అంటే వాళ్ళ లాగిన్ అయితే చాలన్నమాట పాస్వర్డ్‌తో. అలా అయితే చేశారనమాట. అయితే ఇదే ఫస్ట్ ఇయర్ కాబోలు మనకు తెలిసినంత వరకు డిజిటల్ వాల్యుయేషన్. సో, దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏమైనా వస్తాయా? లేదు అనేవి మన ఇంక నుంచి వచ్చే వీడియోస్‌లో అయితే చూద్దామనమాట. అయితే మీలో ఎంతమంది ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ రావడం వల్ల మార్క్స్ పోతాయని భయపడుతున్నారో కామెంట్ అయితే చేయండనమాట. మిగిలినవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.